దగ్గర దగ్గర 1869 లగాయతూ ఈ రోజు వరకు ఆయన పుట్టినరోజు. మరి ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి భక్తి పరులు ఉంది. మనం ఎన్నోసార్లు దేవుడి విషయాలు చెప్తా ఉన్నాం. ఇవన్నీ దేవుడి లక్షణాలు కాదా? నలిగిపోతున్నటువంటి ప్రజలకు స్వేచ్ఛావాయువులు పిలిపించాలి అనేటువంటి దేవుడు అనుకోడా? క్షామంలో ఉండి దరిద్రంలో ఉన్నటువంటి వాడికి 4 కోట్ల భోజనం పెట్టాలని అనుకుంటే దేవుడు లక్షణం కాదా? దానికి మాటలు చెప్పడమే కాకుండా త్యాగ నిరతితో తనకున్నటువంటి సంపదలంతా కూడా సబర్మతి ఆశ్రమానికి దాఖలు చేసి ఇంతకంటే ఎక్కువ మంది పిల్లలు పుడితే పోషించలేమని చెప్పేసి సంసారం కూడా మానేసి కోరికలు విపరీతంగా కలిగినటువంటి వాడు కూడా కోరికలు అణుచుకుని దేశం కోసం తన కుటుంబాన్ని, తన యావత్ ఆస్తిని, తన యొక్క మొత్తం కాలాన్ని త్యాగం చేసి మరి మనందరినీ ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో మరి తీసుకొచ్చి ఇవాళ హాయిగా ఎక్కడ పడితే అక్కడ కూర్చోగలుగుతున్నాం, ఏది పడితే అది మాట్లాడుకోగలుగుతున్నాం, ఇన్ని హక్కులు ఏర్పరచుకున్నాము అని అంటే ఆ మహానుభావులు యొక్క కృషి ఫలితం కదా. మరి వీళ్ళు అవతార పురుషులకు ఏమంటారు? మీకు అవతార పురుషుడు అంటే రాముడు, కృష్ణుడు వీళ్ళే కనబడుతున్నారు, ఈయన అవతార పురుషుడు కాదా? భక్తి ముసుగులో మనం రకరకాలుగా ఎవరినో దేవుడిని చేస్తే ఆయన దేవుడు అనుకుంటున్నాం. ఈయన కూడా దేవుడే. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి మీరందరూ కూడా దేవుడే. అటువంటి లక్షణాలు ఎవరైతే డెవలప్ చేసుకుంటారో, ఎవరైతే అటువంటి సేవా మార్గంలోకి వస్తారో, ఎవరైతే త్యాగ జరుగుతూ ఉంటారో, ఎవరైతే పాపం తీస్తూ ఉంటారో, ఎవరైతే ధర్మాగ్రహం కలిగి ఉంటారో, ఆగ్రహం వేరు ధర్మాగ్రహం వేరు, ఊరికి పోపట్ట కాదు. ధర్మాగ్రహం, సత్యాగ్రహం, సత్యాన్వేషణ కోసం భగవద్గీత ఎప్పుడు చక్కలో పెట్టుకుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా భగవద్గీతలో ఇచ్చే సొల్యూషన్ తీసుకుని దాని ప్రకారం నచ్చినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త ఆయన కంటే మనం గొప్పవాళ్ళమా? ఏ కాలంలో సరే ఉదయం వ్యావాడిక అంటే నడక మానమైనటువంటి గొప్ప వార్త. ఇవాళ మనం పొద్దున్నే షూ వేసుకుని వాకింగ్ అని దానికని వెళ్తున్నారే, ఆయనే మొట్టమొదటి వాస్తవం చెప్పారంట. ఆయన ఏ దేశం వెళ్ళినా కూడా వాకింగ్ చేసేవాడట. వద్దంటే నిమోనియా వచ్చింది, ఆయన మంచు కురుస్తూ ఉంది, మీరేమో యూరోప్ దేశంలో ఉన్నారు, ఇవాళ వద్దురండి మనం ఇండియా వెళ్ళాక చేసుకున్నామండి అంటే వాకింగ్ అంటే వాకింగే. ఆయన వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ రోజున. చివరికి ఆయన దారికి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నిజమేమో బాబు, సాగని చోట మనం సాగించుకోవడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని ఆయుధాలు అయినా మనం పోరాడినా కూడా మనకి స్వేచ్ఛావాయువు వచ్చేది కాదు, స్వాతంత్రం వచ్చేది కాదు. అని మహానుభావుడు ఏకతాటి మీద వీళ్ళందరినీ నడిపించగలిగినటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన మాట దేశ ప్రధానంలో ఉన్నారు. ఒక్క పిలిపిస్తే పోలీసులు ఎంతమంది ఉన్నారంటే రోజు మన గుడివాడలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ జనాభా 150,000 పైసలకు దగ్గర నియోజకవర్గం 250,000 పైన 150,000 జనాభా ఉన్న వాళ్ళకి ఆ స్టేషన్ ఒక 20 మంది, ఈ స్టేషన్ ఒక 50 మంది, ఆ స్టేషన్ ఉంది. అందరం కలిసి ఒక మాట అనుకుంటే స్టేషన్ నిలుస్తాయా? అది ఆలోచించింది బ్రిటిష్ గవర్నమెంట్. వాపు ఈయన ఒక పిలిపించాడంటే మన స్టేషన్లన్నీ ఎగిరిపోతాయి, మన అధికారాలన్నీ పోతాయి. ఇప్పుడు వరకు గౌరవంగా పరిపాలించాం, మనకి శుభ్రంగా చెప్పి వెళ్ళిపోవాలని చెప్పి 1947 ఆగస్టు 15వ తారీఖున ఆ స్వాతంత్రం మనకిచ్చి, అటువంటి క్రమంలో మళ్ళీ మనలో ఉన్నటువంటి పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి మేము మమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి మహమ్మద్ జిన్నా గారు స్టార్ట్ అయ్యి మేము విడిగా ఉంటామంటే, నాయన ఇప్పుడు వరకు మనం అందరం కలిసి పోరాడాం కదా, ముస్లిం లేదు, హిందూ లేదు, బాయి నాయన మనంతా అఖండ భూభాగంగా ఉన్నాం, ఒకే దేశంగా ఉన్నాం, మీరు పోవద్దురా అని చెప్పి 40 రోజుల పాటు ఉపవాసం చేసిన వినలా. మాకు వేరే కంట్రీ కావాలన్నారు. ఇక లాభం లేదు, ఇట్లా విడిపోతుంటే ఎట్లా కుదరదు అని అంటే హిందువుల మధ్య ముస్లిమ్స్ మధ్య తగాదాలు స్టార్ట్ అయ్యాయి. పోతే పని ఏదో అది పోవడం మంచిది అని హిందువుల్లో కొంతమంది, లేదు మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మమ్మల్ని వేరే చోటకి తీసుకెళ్ళడానికి జిన్నాగా ప్రయత్నం చేస్తాం, మాకు ఇష్టం లేదు, మేము ఇక్కడ ఉంటాం అని కొంతమంది, లేదు మేము అక్కడికి వెళ్ళిపోతామని కొంతమంది. చివరికి ఆ ఒక రాజ్యం ఏర్పడితే ఆ రాజ్యానికి ప్రైమ్ మినిస్టర్గా ఉండవచ్చు మరొక కోరికో, లేదా మత ప్రచారమైనటువంటి మత విశ్వాసాలతో కూడినటువంటి ఒక రాజ్యం ఏర్పరచుకోవాలనో వాళ్ళంతా డైవర్ట్ అయిపోయి ఎంత టైంలో అన్న బిడ్డలు ఉన్న తల్లి పుట్టినటువంటి పిల్లలు విడిపోతే ఎంత బాధపడ్డాడన్నా అంత భయంకరంగా బాధపడి, మీరు వెళ్ళవద్దు నాయన, నేను వస్తున్నా, మీతో మాట్లాడతాను, మీరు ఆగండి అన్నా కూడా ఆగకుండా ఎవరికాళ్ళు వెళ్ళిపోతున్న టైంలో రేపు ఎల్లుండికి ఉపవాస దేశం కూర్చుంటాడు, మీరు కనుక వెళ్ళిపోతే నేను ప్రాణత్యాగాన్ని చేస్తాను. గాంధీ గారు మాట్లాడంటే అప్పుడు ఉన్నటువంటి నవాబులందరికీ కూడా విశ్వాసమే. ఆయన కనుక ఉపవాస దీక్షలో కూర్చుంటే
ఈ వెళ్ళేటటువంటి ఈ సాయిబులంతా వెళ్ళిపోకుండా ఇక్కడే ఆగిపోతారేమో, వాళ్ళని పంపించేయాలనేటటువంటి యాటిట్యూడ్తో ఉన్నటువంటి హిందువులు కొంతమంది వాళ్ళని పంపించడానికి కోరేయడానికి ఇష్టపడేటువంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాడే గాడ్సే. అటువంటి అతిభావమైనటువంటి భావాలు కలిగినటువంటి గాడ్సే ఈయన రేపు వెళ్ళి ఆ కలకత్తా నగరం వెళ్ళి ఉపవాస దీక్షలో కూర్చున్నాడు, నేను ప్రాణత్యాగం చేస్తున్నాను, మీరు కనుక పోయారంటే ఈ దేశం విడిపోకూడదని చెప్పి కనుక ఉపవాసంలో కూర్చున్నాడు అంటే మళ్ళీ యావత్ దేశం అంతా కలిసి ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళకి మనకి గొడవలు, అసలు అది పంపించేయాలనేటువంటి భావంతో ఉంది. ఈయన ఉంటే కుదరదు, ఈయన తీసేయాలి, ఈయన చంపేయాలి అని చెప్పేసి ఇంట్లో ఎలుకలు పడితే ఎలుకలు సంహరించకుండా ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా ఆ గాడ్సే సంకుచితమైనటువంటి మనస్తత్వంతో ఆ మహానుభావుల్ని సర్వోదయ ఆశ్రమంలో ఉదయం పూట కార్యక్రమాలన్నీ అయిన తర్వాత అలా వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దర్శించుకుని వస్తున్న టైంలో ఎదురుగుండా నుంచుని దగ్గరకు వచ్చి ఇలా నమస్కారం చేస్తున్నట్టుగా నటించి ఒడ్లో ఉన్నటువంటి రైతులు చేసి టప్ప 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 3 సార్లు వారిస్తే హే రామ్ హే రామ్ హే రామ్ అన్నాడు తప్ప అమ్మ లేదు, అయ్యా లేదు, అబ్బా అన్నాడు. అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అని మనం భగవద్గీతలో చదువుతున్నాం. ఎవరైతే అనన్యమైనటువంటి చింతలన్నీ మానేసి నా చింతనే ఆఖరి నిమిషం వరకు కూడా నన్ను చింతిస్తూ నన్ను పోతే నన్నే చేరతావు అని చెప్పి ఆయన హామీ ఇచ్చిన విధంగా హే రామ్ అంటే రాములో కలిసిపోయినటువంటి మహా అవతారి గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో 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 ఉన్నాయి. ఒకటి అహింసాయుతంగా బ్రతకడం, ఒకటి ధర్మ మార్గంలో బ్రతకడం, ఒకటి పాప నీతిలో బ్రతకడం, దైవ ప్రీతిలో బ్రతకడం, సంఘ నీతిలో బ్రతకడం. చూసారా ఆయన ఎన్ని నేర్పిపోయాడు, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఆ నిబ్బరం, ఆ పట్టుదల, అది సాధించే వరకు విడవకుండా ఉండడం, నాకెందుకు అని చెప్పి చూస్తూ పోకుండా దేశానికి ఏం కావాలో, ఈ శరీరాన్ని ఎందుకు భగవంతుడు సృష్టించాడో ఇతరుల సేవల కోసమే ఆ మహానుభావుడు ఈ మానవాళికి చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ సేవ ఫలితంగా ఇవాళ హాయిగా ఈ దేశంలో మనం కూర్చుని హాయిగా సంపదలు అనుభవిస్తూ మన హక్కులు అనుభవిస్తూ చిన్న చిన్న విషయాలకు చిరాకు పడుతూ అది లేదు ఇది లేదు, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఈయన విధులన్నీ బాధ్యతలన్నీ మర్చిపోతాడు. ఏది కావాలంటే ఏది శ్రమించినట్టు చేస్తాం, కానీ హక్కుల గురించి పోరాడుతూ ఎంతో హ్యాపీగా బ్రతుకుతున్నాము అంటే ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడేనమా ఆయనే అవతార పురుషుడు. ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాల్లో లౌకికమైనటువంటి విషయాలే కాకుండా పారమార్థికమైనటువంటి విషయాలు కూడా మనం నేర్చుకుని ఆయన బాటలో మనం ప్రయాణిస్తూ అహింసాయుతమైనటువంటి జీవితం, ధర్మమార్గమైనటువంటి జీవితం, పాపప్రీతితో దైవ ప్రీతితో కలగడమే ఆయనకి ఇచ్చేటటువంటి మనం నివాళి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా భగవంతుడు ఈరోజు మనం మాట్లాడుకునే అవకాశం ఇచ్చాడు. ఆధ్యాత్మికతో మహాత్మా గాంధీ, అందుకనే మహాత్మా గాంధీ అన్నారు. మన ఎన్ని ఉత్తాత్మలు జీవాత్మలు ఆయన మహాత్మా అన్నారు. ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా అభివృద్ధిగా మహా ఆత్మ అంటే ఎంత పెద్ద ఆత్మ అంటే నీ ఆత్మని నా ఆత్మగా భావించిన వాడిని మహా ఆత్మ అనగలుగుతారు తప్ప సామాన్యమైనటువంటి విషయం. అటువంటి మహాత్మా గాంధీని మనం స్మరించుకోవడానికి ఈ రోజున మరి వాళ్ళ చక్కటి రోజున ఆయన పుట్టినరోజున ఆయన విషయాలు మాట్లాడుతూ దీని నుంచి స్పిరిచువల్ గా మనం ఎదగడానికి, దీని నుంచి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మనకి మాట్లాడే అవకాశం కలిగజేసినటువంటి మరి ముక్తి పదం వారికి, అలాగే నిర్వాహకులకి, భక్తులందరికీ సాయిరాం. జై సాయిరాం.